వెల్కమ్ బ్యాక్ టు సాగర్ వ్లాగ్స్. సో గైస్ అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. గైస్ ఈరోజు యాక్చువల్లీ మేము బెంగళూరు నుంచి అరౌండ్ ఒక 250 కిలోమీటర్స్ ఉండొచ్చు. సో అక్కడ వచ్చి విలేజ్ పేరు చెప్పను నేను. అక్కడ వచ్చి ఒక అమ్మాయి అంటే ಎಷ್ಟು ವರ್ಷ ಇರ್ಬೋದು ಹುಡುಗಿಗೆ? సో 16 to 17 ఇయర్స్ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిందంట. ఎట్లా సూసైడ్ చేసుకొని చనిపోయింది అని చెప్పి వాళ్ళే చెప్తారు. అండ్ వీళ్ళు మాట్లాడేది మాత్రం కన్నడ మాట్లాడతారు. సో అదేముందో ట్రాన్స్లేషన్ నేను చెప్తాను. సో దాన్ని బట్టి మీరు ఇది చూసుకోవచ్చు. గైస్ మీరు వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు వీడియో లైక్ చేసి వీడియో చూడండి. అండ్ నేను యాక్చువల్లీ ఫస్ట్ వచ్చినప్పుడే ఈఎంఎఫ్ మీటర్తో చెక్ చేశాను. ఆల్రెడీ బాగా అది బ్లింకింగ్ అవుతుంది. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ ఈ రెండు ఇళ్ళు జాయింట్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళే చెప్తారు, అజిత్ అని చెప్పి పేరు. సో కన్నడ మాడతారు అಣ್ಣ ನಿಮ್ಗೆ ಹೇಳಿ అంటే ಗೈಸ್ వాళ్ళు చెప్పేది నేను మీకు ట్రాన్స్లేషన్ చేస్తాను. ಎಷ್ಟು ವರ್ಷ ಆಯ್ತು ತೀರ್ಕೊಂಡು? ಒಂದು 10 ವರ್ಷ ಆಯ್ತು. సో 10 ఏళ్ళు అయిందంట చనిపోయి. ನಿಮ್ಗೆ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ ಅದು ನಮ್ಮನೇಲಿ ಒಂದಾಗ್ಬಿಟ್ಟಿದೆ. ನಾವು ಕೂತಿದ್ರು ಪಕ್ಕದಲ್ಲಿ ಬಂದು ಕೂರುತ್ತೆ, ಮತ್ತೆ ಚಪಾಲ್ಕೆಲ್ಲ ಹೊಡೆಯೋದು. ಈ ನಮ್ಮ ಮಿಸ್ಸಸ್ಸಿಗೆ ಜಾಸ್ತಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಕೊಡ್ತದೆ. ಅವ್ರಿಗೆ ಆಗಾಗ ಹೊಡೆಯೋದು, ಪದಿ ಕೇಳೋದು, ಈ ತರ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗ್ತಿದೆ. ಬಟ್ ಡೈರೆಕ್ಟ್ ಎಲ್ಲ ನೋಡಿದ್ವಿ, ನಮ್ಮನೆಲ್ಲ ನೋಡಿದ್ವಿ. ಇದು ಕಟ್ಕತೆ ಅಲ್ಲ, ಅದ್ ನೋಡಿರೋದ್ರಿಂದ ಇವತ್ತು ಇವರು ಬಂದವ್ರೆ. ನೋಡೋಣ ಏನು. ఇంకోటి ఏంటంటే ఆయన ఏం చెప్తున్నారంటే వాళ్ళ ఇంట్లోనే కనిపించిందంట. అండ్ వాళ్ళ వైఫ్ కి చాలా ప్రాబ్లం చేసిందంట. అండ్ మెయిన్ థింగ్ ఈస్ వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో అప్పటి నుంచి టార్చర్లు పెడతానే ఉందంట. అండ్ నేను చెప్పినాను ఫస్ట్ వాళ్ళకి వచ్చేటప్పుడు జస్ట్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాను, అది ఏం పూజలు చేయించుకోవాలో మీరు చేయించుకోండి అని చెప్పాను. ಗೈಸ್ ಇಂಕೋಟಿ ఏంటంటే ಅಣ್ಣ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಯಾರಿಗಾದ್ರೂ ಮೈ ಹುಷಾರಿಲ್ಲದೆ ಇದ್ದಂಗೆ, ಇಲ್ಲಾಂತಂದ್ರೆ ಮಲ್ಕೊಂಡಿರ್ಬೇಕಾದ್ರೆ ಎದೆ ಮೇಲೆ ಕುತ್ಕೊಂಡು ಒತ್ತದಂಗೆ, ಅದೇ ನಮ್ಮ ವೈಫ್ಗೆ ಮತ್ತು ನನ್ನ ಮಗನಿಗೆ ಈ ತರ ಪ್ರಾಬ್ಲಮ್ ಆಗಾಗ. గైస్ ఇప్పుడు పడుకున్నప్పుడు ఎద మీద కూర్చొని ఒత్తి పెట్టినట్టుగా అవుతుందంట. అండ్ వాళ్ళ కొడుక్కి వాళ్ళ వైఫ్కి అట్లా జరిగిందంట. చూద్దాం, ఒకవేళ మనం ఏమన్నా ఈరోజు కనిపిస్తే చూపిస్తాను, లేదంటే జస్ట్ వీడియో మాత్రం పెడతాను. ఒక ఎంటర్టైన్మెంట్గా చూడండి. ఈఎంఎఫ్ మీటర్ మాత్రం కొట్టుకుంది. అండ్ ఫస్ట్ ఒకసారి మనము ఈఎంఎఫ్ మీటర్తో లోపల చెక్ చేసుకొని తర్వాత నైట్ విజన్ కెమెరా సెట్ చేద్దాం. థ్యాంక్స్ ಅಣ್ಣ. ನಾವು ಟಿವಿ ನೋಡ್ಬೇಕಾದ್ರೆಲ್ಲ ಜೊತೆಲೆ ಕೂತಿರ್ತದೆ, ನೋಡಿದ್ವಿ ನಾವು ಆರಾಮಾಗಿ ಎಲ್ಲ ನೋಡಿದ್ವಿ. ಇದು ಕಟ್ಕತೆ ಅಲ್ಲ, ನಾನೇ ಓಪನ್ ಆಗಿ ನೋಡಿದ್ವಿ. ಸೊ ಎಲ್ಲ ನೋಡೋರು. ಗೈಸ್ ಇದೈతే ಆಮೇಲೆ ಅಮಾವಾಸ್ಯೆ ಹುಣ್ಣಿಮೆಲೆ ಇದು ಪಕ್ಕ. సో అమావాస్య పౌర్ణమికి ఎక్కువ వస్తుందంట. అండ్ గైస్ ఇదైతే కట్టు కథ కాదంట, ఇది రియల్ గా జరిగిండేది. ఆ ಹುಡುಗಿ ಯಾವ ಕಾರಣಕ್ಕೆ ತೀರ್ಕೊಂಡ್ರು ಅದು ಕಾರಣ ಗೊತ್ತಾಗನೇ ಇಲ್ಲ. సో ఆ అమ్మాయి ఎందుకు చనిపోయింది అని చెప్పి కూడా ఇంతవరకు తెలియదంట. ಸೂಸೈಡ್ ಅಂದ್ರೆ ಅದಕ್ಕಿಂತ ಹಿಂದೊಬ್ರು ಮಾಡಿಕೊಂಡಂತ ಸೂಸೈಡ್ ಇದೇ ಮನೇಲಿ. సో గైస్ ఇద్దరంట సూసైడ్ చేసుకుండేది. ఇద్దరు ಹುಡುಗಿరేనా? ఇద్దరు అమ్మాయిలే అంట. ఆల్మోస్ట్ ఇది చూద్దాం, నాకు కూడా ఎక్సైట్మెంట్ గా ఉంది, చూద్దాము. సో మనతో పాటు వస్తే ఈయన వస్తారు, లేదంటే మన శ్రీకాంత్ వస్తాడు, లేదంటే నేను ఒక్కడే వెళ్ళి వీడియో చేస్తాను. చూద్దాం, ఒకవేళ ఏమైనా కనిపించిందంటే చూపిస్తాను, లేదంటే దయచేసి లైక్ చేసి జస్ట్ ఎంటర్టైన్మెంట్ గా వీడియో చూడండి గైస్. సో లేట్ అండ్ లైక్ చేయకుండా లోపలికి. ఇప్పుడైతే మనము రూమ్ నుంచి వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ ఏముందో ఏం లేదో అని చెప్పి తెలుసుకుందాం వెళ్ళి. శ్రీకాంత్, సో గైస్ మనం ఇప్పుడు కిందకి వెళ్ళాలి. ಹೊರಡು ಬರ್ತೀವಿ ನಾನು, ಮತ್ತೆ ಡೋರ್ ಕ್ಲೋಸ್ ಮಾಡ್ಬಿಟ್ಟಿಯಾ? ನೀನು ಬೀಳ್ತೀಯ ಬೆಳಗ್ಗೆ ಯೂಟ್ಯೂಬಲ್ಲಿ, ನೀನು ಬೀಳ್ತೀಯ ನೋಡ್ಕೊ. ಹಾಂ ಹಾಕಿದ್ದೀನಿ, ನಾಳೆ ಬೆಳಗ್ಗೆ ಹಾಕ್ತೀನಿ. వీళ్ళింట్లోనే ప్రాబ్లం అయ్యిండేది. సో నాకు తెలిసి దేవుళ్ళు ఉన్నారు ఇక్కడ. దేవుళ్ళు ఉంటే ఎందుకు, దేవుళ్ళు ఉంటే కష్టమే రావడంలే. ಅಣ್ಣ ನಿಮ್ಮ ಮನೋಡ ಬಂದಿಲ್ಲ ಅಣ್ಣ,
ఆంజనేయ స్వామి ఉన్నారు. ಸೊ ಇಲ್ಲಣ್ಣ ಹಿಂಗೆ ಬಂದಂಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟಿದೆ. ಎಲ್ಲಣ್ಣ ನೇಣು ಹಾಕೊಂಡಿದ್ದು? ನೇಣು ಹಾಕೊಂಡಿದ್ದು ಇಲ್ಲ ಹಾಕ್ಯಾನಂತ ಬಾರ್ಲ ಅಪ್ಪಣೆ ಮತ್ತೆ ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? ಸ್ವಲ್ಪ ಸೈಡ್ಗೆ ಬಂದಿ, ಅದು ಕ್ಯಾಮ್ರಾ ಅಡ್ಡ. ಕ್ಯಾಮ್ರಾ ಸೆಟ್ ಆಗ್ತಲ್ಲ. ಅಲ್ಲೇ ನಿಂತ್ಕೊಳ್ಳಿ ಸರ್, ಅಲ್ಲೇ ನಿಂತ್ಕೊಳ್ಳಿ. ಒಂದು ನೀವಿನ್ನೂ ಸೈಡ್ಗೆ ಹೋಗ್ಬೇಕು, ಅಲ್ಲಿ ಕ್ಯಾಮ್ರಾ ಅಡ್ಡ ಇದೆ ನಿಮ್ಮ. ಶ್ರೀಕಾಂತ್, ಯಾರು ಕ್ಯಾಮ್ರಾ ಮುಂದೆ ನಿಂತಿರೋದು? ಶ್ರೀಕಾಂತ್ ನೀನೇ? ಅಲ್ಲಿದೆ, ಮತ್ತೇನು ಕಾಣಿಸ್ತಲ್ಲ ಏನು? ಇಲ್ಲೇ ಅಂತ ನೇಣು ಹಾಕೊಂಡಿದ್ದ ಅವಳಿಗೆ. ಇಲ್ಲ, ನಿನ್ನ ಕ್ಯಾಮ್ರಾ ನಿನ್ನ ಹತ್ರ ಇದೆಯಲ್ಲ, ನೀನು ಎಷ್ಟು ದೂರ ತೊಗೊಂಡ್ತಿ ಅಷ್ಟು ದೂರ ತೊಗೊಂಡೋಗಿ ಹೇಳ್ತೀನಿ. ಇಲ್ಲ, ಕ್ಯಾಮ್ರಾ ಹತ್ರ ಆಯ್ತಾ? ಅಲ್ಲ ನೀನು ಅದು ನೀನು ನಿಂತೀಯ ನೋಡು, ಆ ಡೋರ್ ಹತ್ರ ತೊಗೊಂಡೋಗು ಕ್ಯಾಮ್ರಾ. ಹುಷಾರು, ಅಲ್ಲಿ ಇದಿದೆ ಪವರ್ ಬ್ಯಾಂಕು. ತೊಗೊಂಡೋಗಿಂದ ಹಿಂದೆ ತೊಗೊಂಡೋಗು, ಇನ್ನೂ ಹಿಂದೆ ತೊಗೊಂಡೋಗು. ಶೇಕ್ ಮಾಡ್ಬಿಡ ಶ್ರೀಕಾಂತ್. ಇಲ್ಲ, ಶೇಕ್ ಆಗ್ತದೆ ಶ್ರೀಕಾಂತ್. ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಮೇಲೆ ಎತ್ತು.
ನೀನು ಶೇಕ್ ಮಾಡಿದ್ರೆ ಹೋಗುತ್ತೆ. ನೀನು ಬೆರಳ ಅಡ್ಡ ಬಂದಿದೆ ನೋಡು. ಹಾಂ, ಆಯ್ತು, ಸೆಟ್ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ಯಾ? ಇಲ್ಲ ಶ್ರೀಕಾಂತ್, ಕ್ಯಾಮ್ರಾ ಕಣ್ಣು ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ. ಸರಿಯಾಗಿ ಇಟ್ಕೊ ಮೇಲೆ. ಹಾಂ ಹಾಂ ಹಾಂ, ಹಂಗೆ ಇಟ್ಕೊ. ಅಣ್ಣ ನೀವೊಂದು ಸ್ವಲ್ಪ, ಅಜಿತವನ ನೀವೊಂದು ಸ್ವಲ್ಪ ಆ ಕಡೆ ಕ್ಯಾಮ್ರಾ ಹತ್ರ ಹೋಗಿ. ಅಲ್ಲ, ನಾನು ಹೇಳ್ತಾ ಇರೋದು ಆ ಕಡೆ. ನೀವೆಲ್ಲಿದ್ರಿ ಹೇಳಿ? ಹಾಂ, ಅಜಿತಣ್ಣ ನೀವು ಎಲ್ಲಿದ್ರಿ ಹೇಳಿ ನೀವು? ಮತ್ತೆ ಇಲ್ಲಿದ್ರಲ್ಲ, ನನ್ನ ಕ್ಯಾಮ್ರಲ್ಲಿ ಕ್ಲೀನಾಗಿ ರೆಕಾರ್ಡ್ ಆಗಿದೆ. ಇಲ್ಲಿದ್ರಲ್ಲ ನೀವು? ಇಲ್ಲಿಲ್ವಾ? ಅಣ್ಣ ಅದು ಬಿಟ್ಟರೆ ಹುಣಸೆ ಮರ. సో గైస్ చూద్దాం మనకి ఇంకా ఏమైనా కనిపిస్తుందా కనపడదా అని. ಹಲೋ ಶ್ವೇತಾ, ಯಾರಾದ್ರೂ ಇದ್ದೀರಾ? ನಡ್ರಿ ಹೇ ಇರು ಶ್ರೀಕಾಂತ್, ಅಲ್ಲೇ ಇರು ಶ್ರೀಕಾಂತ್, ಬರಬೇಡ ಈ ಕಡೆ. ಶ್ರೀಕಾಂತ್ ಅಲ್ಲೇ ಇರು ಶ್ರೀಕಾಂತ್. ಸೊ ಅಣ್ಣ ಇಲ್ಲಿದೆ ಅಣ್ಣ, ಇಲ್ಲಿದೆ, ಇಲ್ಲಿ ಡೌಟೇ ಇಲ್ಲ ಅಣ್ಣ. ಹಾಂ, ಇಲ್ಲಿ ನೋಡಿ, ಇಲ್ಲಿ ಹೇಳಿಲ್ವಾ? ಈ ಮನೆ ಬಿಟ್ರೆ ಆ ಮನೆ, ಅದು ಬಿಟ್ರೆ ಇಲ್ಲಿ ಹುಣಸೆ ಮರ. ಕರೆಕ್ಟ್ ಇಲ್ಲೇ ಸಿಗ್ತೈತೆ. ಎಲ್ಲ ಇಲ್ಲೇ ಕೂತದೆ, ಇಲ್ಲಿ ಮರವಲ್ಲಿ ಓಲಿ ಇಲ್ಲೇ ಐತೆ. ಹಾಂ, ಇಲ್ಲೇ ಕೂಡೈತಾನೆ ಮೇಲ್ಗಡೆ. ಹಾಂ, ಮತ್ತೆ ಇಲ್ಲೇ ಹುಣಸೆ ಮನೆ ಕೂಡೈತೆ. ಕರೆಕ್ಟ್. ಸೊ ಗೈಸ್ మీకు కనిపిస్తుందా లేదా? ಇಲ್ಲೇ ಐತಲ್ಲ, ರೇಟ್ ಬರ್ತೈತಲ್ಲ. కరెక్ట్. సో ఇది ఈఎంఎఫ్ బిట్టు ఇక్కడ కొట్టుకుంటుంది గైస్. ఇదాದ್ರೆ ಹುಣಸೆ ಮರ అంటే ఇది చింత చెట్టు అంటాం కదా మనము. చింత చెట్టు ನೋಡ್ರಿ, ಇಲ್ಲೇ ಕೂರೈತೆ ಮೇಲ್ಗಡೆ. ಹುಣಸೆ ಮರ ಕಡ್ದು ಹಾಕ್ಬೇಕು ಫಸ್ಟು. ಸೊ ಈ ಕಡೆ ಬಂತಾನ ಮತ್ತೆ ಆ ಕಡೆ ಕೋತ ನೋಡ್ರಿ, ನೋಡೋಣ.
ಎಲ್ಲಿ ನೋಡ್ಕೊಂತದೆ? ಯಾವ ಮರದ ಮೇಲೆ ಇದೆ ಇದು? ಹಂಗೆ ಮರ ಐತಿ ಇಲ್ಲಿ. ಎಲ್ಲಿದೆ? ಅಲ್ಲೇ ಮುಂದೆ ಈ ಕಡೆ ಎಲ್ಲ ಐತೆ. ಇಲ್ಲಿ ಹುಣಸೆ ಮರ, ಹಂಗೆ ಮರ. ಹುಣಸೆ ಮರನೂ ಇದೆ ಅಲ್ಲೇ. ಹ್ಞೂ గాయస్ ఇక్కడ కూడా చింత చెట్టు ఉంది. పక్క ಮತ್ತೆ ಈಗ ಇಲ್ಲಿ ಬರ್ತಾನೆ. ಲೈಟ್ ಆಫ್ ಮಾಡ್ತೇನೆ. ಲೈಟ್ ಆಫ್ చేస్తాను. ನೀವು ಲೈಟ್ ಆಫ್ ಮಾಡಿ. ಲೈಟ್ ಆಫ್ ಮಾಡಿ. ಇಲ್ಲೊಂದ್ಸಲ ನೈಟ್ ವಿಷನ್ ಕ್ಯಾಮ್ರಾ ಫಿಟ್ ಮಾಡೋಣ. ಇಲ್ಲ ಇದೆ. ಇಲ್ಲ ಆಯ್ತಾ? గాయస్ ఇక్కడే ఉంది. ఒక నిమిషం. గాయస్ ఇక్కడే ఉంది. బట్ ఇక్కడంతా చింత చెట్లు. ఇదే ఉంది సామర. సో ఏం చేద్దాం? ఇప్పుడు చింత చెట్టు పైకి ఎక్కేంత అవసరం అయ్యేది. ಸುಮ್ಮನೆ ಆ ಕಡೆ ಈ ಕಡೆ ಬನ್ನಿ. ಈ ಕಡೆ ಬನ್ನಿ. ಈ ಕಡೆ ಅಲ್ಲೇ ಕೂತಿದ್ದ.